అసలు సిద్ధం మతలాబేంది? ఆ రోడ్ల మీద ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు ఏ ఒక్కడు ఇంట్లో లేరు, మొత్తం రోడ్ల మీద ఉన్నారు. చంద్రగిరి డాడీ ఎమ్మెల్యే కాకముందుకు ఎలా ఉంది, ఎమ్మెల్యే తర్వాత ఎలా ఉంది, 2 దఫాలు అయిపోయింది. మీరు వస్తే ఏం చేయబోతారు? 2011 ఏ రోజైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఆ రోజు నుంచి నా మీద మళ్ళీ కేసులు స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే ప్రతిపక్షంగా ప్రశ్నిస్తాం. పాలిటిక్స్ అంటేనే ఒక రొంపు అంటారు కదా, ఇందులోకి మీరు కొత్తగా దిగారు. దీన్ని ఏమన్నా ఇది మలినం ఉన్నది, దీన్ని ప్యూరిఫై చేయడం ఎలా అనుకుంటున్నారు మీరు? 40,000 మంది పైగా నేను నామినేషన్ రావడం జరిగింది. చంద్రగిరి కాన్స్టిట్యున్సీలోనే కాదు, జిల్లాలోని ఈ స్థాయిలో ఎక్కడైతే ఇంతవరకు ఈ స్థాయి జనాలు రాలేదు. సుమారు 2 కిలోమీటర్లు జనం నడవడం జరిగింది. కోవిడ్లో మీ కుటుంబ ప్రత్యేకత ఏమో ఉందంటారు, ఇది నిజమేనా అసలు? ఈరోజు జగనన్న వచ్చిన వెంటనే ఏ స్కూల్ అయినా కార్పొరేట్ స్కూల్కి తక్కువగా ఉందని ఏ ప్రతిపక్షాన్ని నిరూపిస్తే, మీ ఆస్తిలో దాదాపు 70% మేము ప్రజలకు ఖర్చు చేస్తామంటున్నారు చెవిరెడ్డి గారి కుటుంబం. సాధ్యమా? నాన్నగారు పోయి ఎంత సమస్య అయినా సరే నేను ఉన్నానని చెప్పి భరోసా ఇచ్చాడు, ప్రశ్నించాడు, పోరాడినాడు. దానికోసం ఇంకో 70 కేసులు అయ్యి మొత్తం 110కి 120 కేసులు నాన్న మీద ఆ రోజు ఆ ఒక్క 7-8 ఇయర్స్లో జరిగాయి. సో మీరు లండన్లో వెళ్ళారు, అక్కడ స్థాయి విద్యా విధానం కావచ్చు, జీవన విధానం కావచ్చు, రకరకాలు ఉంటుంది. ఆ స్థాయిలో ఇక్కడ విద్యా విధానం రావాలంటే ఇంకెంతకాలం పట్టే అవకాశం ఉంటుంది సార్? సార్ నమస్కారం. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నాను సార్. సిద్ధం అంతేనా? అంతే కదా సార్. మీ చంద్రగిరి ప్రజలకు పూర్తి స్థాయిలో మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళికలు ఏంటో, మీరు ఏం చేయబోతున్నారో పూర్తి స్థాయిలో మా ద్వారా వారికి అందిస్తామని మేము భావిస్తున్నాం. మీరు సిద్ధమేనా? సిద్ధం. అసలు సిద్ధం మతలాబేంది? అంటే మేమందరం కూడా ఎన్నికలకు కావచ్చు, ప్రజలకి ఏ విధంగా మేము మంచి చేయొచ్చు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకొని పోవడానికి మేము రెడీ అని చెప్పడానికి ఒక సిద్ధమనే ఒక ప్రోగ్రాం మన ముఖ్యమంత్రి గారి నుంచి రావడం జరిగింది. అది ఈరోజు ఏ స్థాయిలో సక్సెస్ అయిందో మొత్తం రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. 4 సభలు జరిగినాయి. ఈ 4 సభల్లో సిద్ధం ద్వారా ఏం తెలియజేసినట్టు అనుకోవచ్చు? జగనన్నకి జనాల మీద ఉండే ప్రేమ, జనాలకి జగనన్న ఉండే ప్రేమ ఈ 4 సభల్లో తెలిసింది. ఏ స్థాయిలో ప్రపంచం ఆ సిద్ధం సభలో కనపడిందో ప్రజలందరూ చూశారు. టీడీపీ నాయకులు చెప్పినట్టు జనాలు లేరని కొంత దుష్ప్రచారం చేయడం జరిగింది. ఆ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ సిద్ధం సభల ద్వారా ప్రజలందరూ కూడా జగనంతా ఉన్నారని చెప్పి ఒక మెసేజ్ పంపించడం జరిగింది. అదే ఇండికేషనా? తప్పకుండా. మీ గురించి చేద్దాం. ఏంటి అసలు లండన్ నుండి ఆయా ఏరియాలకు వెళ్ళి ఏ రాజకీయ నాయకుడు కొడుకైనా కానీ కాస్త బిజినెస్ ఏరియాలో ఉంటారు. మీరేంది ఇటు వచ్చేసి ఒక సామాన్యంగా ఒక ఎంపీపీ నుండి ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యే కాబోతున్నారు? ఏంటి అసలు ఈ సీక్రెట్ ఏంటి అసలు? అంటే మొట్టమొదటిగా చిన్నప్పుడు చదివినంతా అంటే స్కూలింగ్ వర్క్ ఎంతవరకు ఇక్కడ చదివినా కూడా తర్వాత చెన్నైలో, తర్వాత సింగపూర్లో, తర్వాత లండన్లో చదవడం జరిగింది. అంటే చదువు అయితే బయట చదవడం జరిగింది, కానీ నిరంతరం ఇక్కడ తెలుసుకోవడం కావచ్చు, నాన్నగారితో ఎప్పుడు వచ్చినా కూడా రోజులు నెలలు హాలిడేస్ అంతా కూడా నాన్నగారితో స్పెండ్ చేశాను. ఈ అవకాశం, ఈ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి తప్పకుండా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ప్రజలకు మంచి చేసే అవకాశం కొంతమందికే వస్తుంది. ఆ అదృష్టం వచ్చింది కాబట్టి మనం కూడా దాన్ని వినియోగించుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు పాలిటిక్స్ రావడం జరిగింది. పాలిటిక్స్ అంటేనే ఒక రొంపు అంటారు కదా, ఇందులోకి మీరు కొత్తగా దిగారు. అంటే దీన్ని ఏమన్నా ఇది మలినం ఉన్నది, దీన్ని ప్యూరిఫై చేయడం ఎలా అనుకుంటున్నారు మీరు? మీరు చెప్పినట్టు పాలిటిక్స్ అంటేనే కొంత డిస్టర్బెన్స్లు కావచ్చు, అన్నీ ఉన్నాయి. అందుకే ఎవరుంటే వాళ్ళు ఎంట్రీ బ్యారియర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా రావడం కష్టమవుతుంది. ఇలాంటి అవకాశం మనకు వచ్చింది కాబట్టి ఛాలెంజెస్ లైఫ్లో ఉంటాయి. ఏ బిజినెస్లో ఉంటే దేంట్లో ఉంటాయి. దీంట్లో ఒక ఛాలెంజ్ డిఫరెంట్గా ఫేస్ చేయాలి. దీన్ని కూడా ఎలా సక్సెస్ చేసుకోవాలని నాకు ఆలోచన మాత్రం మాకుంది. తప్పకుండా ఒక డిఫరెంట్ మోడల్ ఆఫ్ పాలిటిక్స్ ఇవ్వాలని చెప్పి అయితే నాకైతే మనస్ఫూర్తిగా నాకు అనిపిస్తుంది. సో ఎంపీపీ అంటే ఒక చిన్నపాటి మినీ ఎమ్మెల్యే అంటారు, అంతేనా? సాగించుకున్నారా ఏమన్నా మరి? డెఫినెట్గా సార్. ఒక తిరుపతి రూరల్ మండలానికి ఈరోజు 200 కోట్ల పైన తిరుపతి రూరల్ మండలంలో మనం వర్క్ చేయడం జరిగింది. ప్రతి పంచాయతీలోనూ 5 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయల పైన మౌలిక వసతులతో కంప్లీట్ చేయడం జరిగింది. ఇవంతా కూడా మాకు ఇచ్చిన ఆ 3 ఏళ్ళు 4 ఏళ్ళు కోవిడ్ వల్ల 2 సంవత్సరాలు పోయింది కాబట్టి. కోవిడ్లో మీ కుటుంబ ప్రత్యేకత ఏమో ఉందంటారు, ఇది నిజమేనా అసలు? అంటే ఒకటి మాత్రం నిజం సార్. 2 సంవత్సరాలు కోవిడ్ సమయం ప్రజల్లో ఇబ్బంది ఉండింది. ఓకే. ఆ 2 ఇయర్స్లో నాకు తెలిసినంత వరకు నానైతే రోజుకి 5 నుంచి 6 గంటలు మా కుటుంబం ఇంట్లో తప్ప మిగతా జనాల్లోనే ఉంది. ఎందుకంటే దానికి ఉదాహరణగా ఏం చెప్తానంటే, కోవిడ్ సెంటర్లు 2 ఏర్పాటు చేశాం మనం. ఆ రోజు కోవిడ్ సెంటర్ తిరుపతికి పోవాల్సి ఉంది. ఇబ్బంది ఉన్నప్పుడు మనం ఇక్కడ టీటీడీ నాన్న బోర్డు మెంబర్గా ఉన్నారు కాబట్టి చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేసి మరి పద్మావతి కోవిడ్ సెంటర్ అని చెప్పి ఇక్కడ దగ్గరలో మీ అందరికీ తెలుసు పద్మావతి కోవిడ్ సెంటర్ ఒకటి ఉండేది. పద్మావతి నిలయం అని చెప్పి కలెక్టర్ భవన్ మీద అది ఉంది. దాన్ని నాన్నగారు ప్రత్యేక దృష్టి పెట్టుకొని దాన్ని కోవిడ్ సెంటర్గా ఏర్పాటు చేశారు.
అంటే 1000 పడకలకు హాస్పిటల్ కోవిడ్ సెంటర్గా ఏర్పాటు చేసి ప్రతి నిమిషం ప్రతి గంట ఏ విధంగా ఆరోగ్యం ఉంది, ఏ విధంగా క్లీనింగ్ చేస్తున్నారు, డాక్టర్లు పనిచేస్తున్నారని చెప్పి గంటకి ఫాలోఅప్ చేసి 2 years ఒక రూమ్ తీసుకొని మరి నాన్నగారు కావచ్చు, మేము బయట కావచ్చు, మొత్తం ఫాలోఅప్ చేసి మొత్తం అడ్మిట్ చేయడం కావచ్చు, కొన్ని వేల కాల్స్ రోజు మాకు వచ్చి, అంటే నిమిషం చంద్రగిరి ప్రజల కోసం ఆ 2 years కష్టపడడం. అదే కాకుండా ప్రజలందరూ మౌలిక సదుపాయాలు అంటే వస్తువులు కావచ్చు తీసుకోవడానికి బయటకు వెళ్తానే ఇబ్బంది ఉన్నప్పుడు బయటకు వెళ్తే పోలీసులు ఏ విధంగా వ్యవహరించారు మీ అందరికీ తెలుసు. అంటే కొంత వాళ్ళ రిస్ట్రిక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మీ అందరికీ తెలుసు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఇంటికి రైస్ కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, శానిటైజర్ కావచ్చు, మాస్కులు కావచ్చు, సి విటమిన్ టాబ్లెట్లు కావచ్చు, ఆనందయ్య మందు కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 25 రకాలు వాళ్ళకి మౌలిక వసతులు ఏవైతే కావాలో, సదుపాయాలు ఏవైతే కావాలో అన్ని ఇంటికి పంపించి ప్రతి కుటుంబానికి 1,60,000 కుటుంబాలకి వారానికి ఒకటి పంపించి 1,60,000 కుటుంబాలు 1,60,000 హౌస్ ఆ రోజు వారానికి ఒకటి ఇంటికి పంపించి వాళ్ళందరికీ సేవ చేసుకునే కార్యక్రమం చేయడం జరిగింది. ఆ కృతజ్ఞత ఈ రోజు ఉంటుందని భావించవచ్చా? ఒక ఫలితం ఆశించి అయితే చేయలేదు. ఎందుకంటే ఆ రోజుకి ఎలక్షన్స్ లేవు, 3 ఏళ్ళ ముందు ఎలక్షన్స్ లేవు, మనకి ఎలక్షన్స్ ఇటు జరుగుతుందని నేను నిలబడుతున్నానని నాకు తెలియదు. ఆ రోజు ఒక్కటే ఆలోచన, జనాలు మనల్ని ఆశీర్వదించారు, మనల్ని ఎన్నుకున్నారు, మనం నిరంతరం కష్టపడాలి, మన వీళ్ళని సేవ చేయాలి. ఈ సమయంలో మనం ఉపయోగపడకపోతే, ఈ సమయంలో మనం ఖర్చు పెట్టకపోతే ఇంక ఎప్పుడు ఏం చేసినా కూడా దానివల్ల ప్రయోజనం ఉండదని చెప్పి ఆ సమయంలో మేము పూర్తి ఖర్చు పెట్టడం కావచ్చు, కష్టపడడం కావచ్చు, 2 సంవత్సరాలు రాత్రి పగలు లేకుండా మేము ఒకటే కాదు, ఎందుకంటే క్రెడిట్ అంతా మా ఒక్కరికే చెందదు. ఖచ్చితంగా మా కార్యకర్తలు, లీడర్లు, మాకు చాలామంది సపోర్ట్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్లు, దాంతోపాటు కార్యకర్తలు అందరూ ఆ రోడ్ల మీద ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు ఏ ఒక్కడు ఇంట్లో లేరు, మొత్తం రోడ్ల మీద ఉన్నారు. ఆ ఒక 2 years మాత్రం నిజంగానే. అందులో మీ పాత్ర ఎంత? పూర్తి స్థాయిలో మేము కూడా, ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ ఫ్రూట్స్ సంబంధించి మూటలు మోసింది కానీ మేము కూడా వాళ్ళతో కూడా మూటలు మోసుకొని పోయాం కొంత. అంటే మూటలు మోసిన మీరు కూడా ఎత్తుకెళ్ళినటువంటి, అంటే నేనే బయట రాకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు అంటే ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఒకే ఒక ఆలోచన ఏంటంటే, నాన్న చెప్పింది ఇంట్లో ఒక భయపడతా ఉన్నా, నానమ్మ వీళ్ళందరూ ఉంటారు, మీరు బయటికి వెళ్తే బయట ఇట్టుంది అట్టుంది ఏమైపోతుంది, బయటకు వస్తారా లేదా, ఇవన్నీ బయట చెప్పినా కూడా ఆ సమయంలో నేనే బయట రానప్పుడు, మా కుటుంబం బయట రానప్పుడు వాళ్ళకేం అవసరం ఉంటుంది. అందరూ ఆ ఉద్దేశంతో ఫస్ట్ మనమే పోవాలి బయట. మనం స్టార్ట్ చేస్తే ఇనిషియేటివ్ అందరికీ అలవాటు అవుతుందని చెప్పి ఆ ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడం జరిగింది. అది ఏ స్థాయిలో జరిగిందో చంద్రగిరి ప్రజలందరికీ అది ఒక మోడల్ ఆఫ్ కోవిడ్లో ఏ విధంగా మోడల్గా తయారైంది స్టేటింగ్ మొత్తం. సో అది సక్సెస్ అనుకోవచ్చు, ఇక్కడ గ్రాండ్ సక్సెస్. ఎందుకంటే ప్రజలు చాలా మందిని కాపాడుకున్నాం, ఎన్నో వేల మంది మనం నిమిషం వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా చూసాము. ఇవంతా నాకు తెలిసి అయితే చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో నాకు తెలిసి దేశంలో ఎక్కడ చేసే తెలియదు, కానీ మేమైతే ఆ స్థాయి కన్నా ఎక్కువగా చేసాం, మేము నమ్ముతున్నాం బలంగా. చంద్రగిరి డాడీ ఎమ్మెల్యే కాకముందుకు ఎలా ఉంది, ఎమ్మెల్యే తర్వాత ఎలా ఉంది, 2 దఫాలు అయిపోయింది, మీరు వస్తే ఏం చేయబోతారు? అంటే మొట్టమొదటిగా నాన్నగారు ఎమ్మెల్యేగా అయినప్పుడు 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో మా పాత్ర ప్రశ్నించడం, ప్రభుత్వం ఉంది, నాన్న ఎమ్మెల్యే ఉన్నారు. ఎమ్మెల్యే మా పాత్ర ప్రశ్నించడం, ప్రతి సమస్య ప్రశ్నించాలి, ప్రతి ఇబ్బంది మేము జనాలు తీసుకోవాలి. ఆ రోజు నాన్న మీద 2000 ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే 2011కి నాన్న మీద ఉన్న కేసులు మొత్తం 2 కేసులు 3 కేసులు ఉన్నాయి. అది కూడా దాని 2002లో అప్పుడు ప్రతిపక్షంలో పోరాడిన కేసులు అవి. దాని తర్వాత 10 ఏళ్ళు 9 సుమారు ఒక 7-8 years కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మనం అధికారం మీద దృష్టి పెట్టి ఆ కేసులు ఏం లేవు. 2011 ఏ రోజైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ రోజు నుంచి నాన్న మీద మళ్ళీ కేసులు స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే ప్రతిపక్షం కదా, ప్రశ్నిస్తాం, పోరాడతాం, ప్రజలు ఇబ్బంది ఉంటే కష్టపడతాం కాబట్టి ఆ 3 ఏళ్ళు సుమారు 40-50 కేసులు నాన్న మీద పెట్టడం జరిగింది. లాస్ట్ 2014 to 2019కి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రగిరి కాన్స్టిట్యూన్సీ గర్వంగా చెప్తాను, ఏ ఒక్క కార్యకర్త ఆ రోజు కాల్ ఎగరేసుకొని దిగారు మా వైఎస్ఆర్సీపీ కార్యకర్త. ఎందుకంటే ఒక చిన్న అన్యాయం జరిగినా కూడా మా ఎమ్మెల్యే ఒక ధైర్యం ఉన్నారు, మా ఎమ్మెల్యే ఉన్నాడు అని చెప్పి ఆ రోజు లీడర్లు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, జనాలు కావచ్చు, మా ఎమ్మెల్యే అని చెప్పి ఆ రోజు చిన్న సమస్య ఉన్నా కూడా ఒక ఫోన్ చేస్తే నాన్నగారు పోయి ఎంత సమస్య అయినా సరే నేను ఉన్నానని చెప్పి భరోసా ఇచ్చాడు, ప్రశ్నించాడు, పోరాడినాడు. దానికోసం ఇంకొక 70 కేసులు అయ్యి మొత్తం 110కి 120 కేసులు నాన్న మీద ఆ రోజు ఆ ఒక్క 7-8 yearsలో జరిగాయి. ఇందులో ఒక తెలియజేయాల్సిందంటే, చెప్పండి, ఒక్క కేసు కూడా మా సొంతానికో, మా ఆస్తి గొడవో, లేదా ఇంకో గొడవ ఏమీ లేదు. అన్నీ ఈ ధర్నా చేశామనో, అధికారిని గట్టిగా మాట్లాడమనో, ఈ పని చేయలేదని నిరాదీక్ష చేశామనో, లేదా రాస్తోరేకు చేశామని, వంట కార్యక్రమం చేశామని చెప్పు, లేదా మనం బ్యానర్లు వేసామని, అంటే ఏదో ఒక ఈ పొలిటికల్ కేసులే ఇవన్నీ తప్ప ఇంకేం లేదు. అవన్నీ కూడా కోర్టుకి తెలిసే. ఇప్పుడు సుమారు ఒక 100 కేసులు కొట్టేస్తున్నారు ఈ ఒక 5 yearsలో. ఇంకొక 10-11 ఏమో ఉన్నాయి. అది కూడా అవన్నీ కూడా పొలిటికల్ మోటివ్ కేసులే కాబట్టి ఖచ్చితంగా అవి ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే అంత బలమైన లీడర్ ఏమన్నా నిరూపించుకోవచ్చా? ఖచ్చితంగా కదా. ప్రతిపక్షంలో కేసులే కదా మన పోరాటాలకి ప్రాతినిధ్యం. ఎందుకంటే ఇంకేం చేస్తాం, మనం పోరాడినామని తెలియడానికి
మన మీద ఏ స్థాయిలో వాళ్ళు ఈ విధంగా చర్యలు చేపట్టారు, అదే మాకు తెలిసి అది ఒక చర్య అని చెప్పచ్చు. సో మరి మీది కూడా అదే బాటనా? అంటే ఒకటి నేను వచ్చేటప్పటికి 2018లోకి వచ్చాను. 18లో వచ్చినప్పటికి ఇంచుమించు ఎలక్షన్ టైంలో వాళ్ళకి సింపతి వస్తుందని చెప్పి ఏం కేసులు పెట్టలేదు ఎందుకు, కానీ గడప గడప నాన్న కోసం తిరిగాను. ఈ 5 ఏళ్ళకి పరిపాలన చేశాం కాబట్టి ఆ స్థాయిలో మాకైతే నేనైతే చూడలేదు నిజంగా ఆ స్థాయిలో, బట్ డెఫినెట్గా పోరాటాలు అయితే చేస్తాం. చంద్రగిరికి మీరు అంటూ వస్తే అంటే మీకంటూ ఒక ప్రత్యేకమైన విభాగంలో మీరు ఏమైనా ఏర్పాటు చేసుకున్నారా? అంటే పార్టీ ఎజెండే కాకుండా మీకంటూ ఒక ఇన్నర్ ఎజెండా ఉందనుకోవచ్చా మోహిత్ రెడ్డి గారి ఎజెండా? డెఫినెట్గా అన్న, ఎందుకంటే చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో మాకు మొట్టమొదటి ధ్యేయం ఏంటంటే మౌలిక వసతులు కల్పించడం. 2018లో మేము గెలిచిన తర్వాత మౌలిక వసతులు ప్రతి ఊర్లో ప్రతి గ్రామాల్లో ఉండాలని చెప్పి ఒక 10 మౌలిక వసతులు రాసుకున్నాం. ఎందుకు టీడీపీలో ఉన్నప్పుడు మౌలిక వసతులు ఏమి ఏర్పాటు చేయలేదా? అంటే మీన్స్ ఏది టీడీపీ ప్రభుత్వంలో మీ డాడీ ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, అప్పుడేం చేయలేకపోయారా? అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మా తుమ్మలగుంట ఈ విలేజ్ మేము పుట్టిన ఈ ఊర్లో 2014 నుంచి 19 వరకు ఒక 20 లక్షల రోడ్డు 2 వాటర్ ప్లాంట్ అడిగాం మేము. ఒక 10 సార్లు అర్జీ పెట్టినా కూడా వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది. అంటే ఒక డిఫరెంట్ టైప్ వాళ్ళు ఏదో పైన చూసుకొని పోయేవాళ్ళు, అంటే గ్రౌండ్ లెవెల్లో జనాల సమస్యలు తెలుసుకుంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేవలము అది పోరాటానికే సరిపోయింది. మనం 2019లో ఎప్పుడైతే అధికారంలోకి వచ్చామో ఆ రోజు ఈ విధంగా జరగకూడదు, ప్రతి గ్రామంలో ఈక్వల్ డెవలప్మెంట్ జరగాలి ప్రతి ఊరు అని చెప్పి ఒక 10 మౌలిక వసతులు రాసుకున్నాం. ఫస్ట్ కూర్చొని ఇదే విధంగా ఒక రూమ్లో కూర్చొని నాన్నగారు ఒక 10 మంది అధికారులు, మనకు ఐఏఎస్ ఆఫీసర్లు ఒక 2-3, అంటే అందులో మీరు కూడా ఉన్నారా? డెఫినెట్గా నేను ఎంపీపీగా ఉన్నాం కాబట్టి నేను కూడా కొంచెం పాల్గొనడం జరిగింది. దాంట్లో ఫస్ట్ ఏంటంటే ప్రతి ఊర్లో వాటర్ ప్లాంట్స్ ఉండాలి. రెండోది మనకి రోడ్స్ అనేవి 90% కంప్లీట్ కావాలి. డ్రైనేజ్ వ్యవస్థ మనకి ఎక్కడ అవసరమైతే అక్కడ కంప్లీట్ చేయాలి. అదేవిధంగా మనకి సమావేశ మందిరం అని చెప్పి పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఎక్కడ యూజ్ ఉండాలని చెప్పి ఒక్కొక్క ఊర్లో ఒక చిన్న బిల్డింగ్ లాగా కట్టాలి. మహిళా భవనం ఒకటి కట్టుకోవాలి. అదేవిధంగా శ్మశాన వాటికలు ఎక్కడ డెవలప్మెంట్ లేకుండా ఇబ్బందులు, శ్మశాన వాటికలు డెవలప్మెంట్ కట్టాలి. కర్మక్రియల భవనం అని మీకు చనిపోయిన తర్వాత ఒక 10 రోజులకో 11 రోజులకో కర్మక్రియలు చేస్తారు. ఆ భవనం చిన్నది ఉంటే ఎక్కడ చెట్ల కింద ఊరంతా కూర్చొని చేసుకోకుండా ఒక భవనం కట్టించాలి. ఈ విధంగా మనం ఒక 10 నుంచి 15 మౌలిక వసతులు రాసుకున్నాం. ఈ యొక్క నియోజకవర్గం మొత్తం ప్రతి గ్రామంలోని ప్రతి ఒక్క పంచాయతీలో ఇవన్నీ ఉండాలని చెప్పి సుమారు 108 పంచాయతీలు ఎంతో ఉంటే 108 పంచాయతీలకి మనం ఇవన్నీ కామన్గా ఉండాలని చెప్పి మనం డెవలప్ చేయడం జరిగింది. ఈరోజు మీరు ఒక్కసారి ఏ గ్రామానికైనా బాగుండి సమావేశ మందిరం కనపడుతుంది. మేము పుత్తూరా నుంచో ఇంకొక కట్టించింది. ధ్యాన మందిరం పెద్దోళ్ళు కూర్చొని అప్పుడప్పుడు రిలాక్స్ ధ్యాన మందిరం కనపడుతుంది. తుడా పార్కులు ప్రతి 5 గ్రాములు 4 గ్రాములకు తుడా పార్క్ కనపడుతుంది. అదేవిధంగా మనకి రోడ్స్ 90% రోడ్లు చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఈ 5 ఏళ్ళలో కంప్లీట్ చేయడం జరిగింది. 90% ఆఫ్ ది రోడ్స్ ఏ ఊరికి పోయినా కూడా 90% రోడ్లు, ఒక 10% ఆడో కొత్త ఇల్లు ఏమో పడి బ్యాలెన్స్ ఉండొచ్చు, కానీ 90% రోడ్డు కంప్లీట్ చేయడం జరిగింది. 40% డ్రైనేజ్ వ్యవస్థ కంప్లీట్ చేయడం జరిగింది. డ్రైనేజ్ వ్యవస్థ 40% ఎందుకంటున్నారంటే ఎండ్ పాయింట్స్ అనేవి కొంత తక్కువ ఉన్నాయి. మేము కట్టేయచ్చు కానీ దాని ఎండ్ పాయింట్స్ ఇబ్బంది ఉన్నాయి కాబట్టి అది కొంత డిలే అయింది. దానికోసం మెయిన్ లైన్స్ కొన్ని లాగాల్సి వచ్చి అది ఈసారి డెఫినెట్గా కంప్లీట్ చేస్తాం. డ్రైనేజ్ వ్యవస్థ పూర్తి స్థాయిలో. వాటర్ ప్లాంట్స్ అయితే సుమారు 200 వాటర్ ప్లాంట్స్ చంద్రగిరి కాన్స్టిట్యూన్సీ పెట్టాం. ప్రతి గ్రామానికి 2 నుంచి 3 వాటర్ ప్లాంట్స్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా నేనేదో నోట్ల లెక్కలు కాదు, ఏ వీధికి పోయినా ఏ ఊరికి పోయినా కనిపించేది. మనకు ఒకసారి తురా డెవలప్మెంట్స్ అని ఒకసారి లిస్ట్ కూడా పంపిస్తాను. గ్రామంలో ఫొటోస్తో సహా తీసుకొని ప్రజలకు ఈరోజు వాట్సాప్ చేస్తున్నాం. ఇవన్నీ చేశామని చెప్పి మేము అంటే ఆ స్థాయి కాన్ఫిడెన్స్లో మేము చేసాం. నెక్స్ట్ టైం వచ్చిన వెంటనే మాకు ఒక ముఖ్యమైన మా లక్ష్యాలు ఏంటంటే ఫస్ట్ లక్ష్యం మనకి టోటల్గా డ్రైనేజ్ వ్యవస్థ ఆధునికించడం. ఇప్పుడు ఎందుకంటే లాస్ట్ టైం 90% రోడ్స్ కంప్లీట్ చేసాం. రోడ్స్ వేయాలనుకున్నా ఎక్కడ నలిసి ఆడడం 90% ఉండకపోవచ్చు, 10% అది కంప్లీట్ చేస్తాం ఈజీగా. ఫస్ట్ మాకు డ్రైనేజ్ వ్యవస్థ కంప్లీట్ చేయడం. అందులో తిరుపతి రూరల్ కావచ్చు, ముఖ్యంగా తిరుపతి రూరల్లో మనకి ఇక్కడ మన మహిళా భవనం కాడ కలిపే ఒకటి ఉంది. మనకి దాన్ని మేము రెడీ చేస్తాము. అదేవిధంగా మిగతా చోట్లంతా కూడా మిగతా అన్ని మండలాల్లో కూడా డ్రైనేజ్ వ్యవస్థ టోటల్గా క్లియర్ చేస్తాము. రెండోది మేజర్గా ఒక్కొక్క సచివాలయంలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలని మా ఆలోచన. ఎందుకంటే దానికి రీజన్గా చెప్తాను. సచివాలయాలకి అంటే పంచాయతీలకు ఆదాయాలు తక్కువ. వాళ్ళు ఈరోజు అంటే మేము కాబట్టి ముఖ్యమంత్రి గారు దగ్గరగా ఉన్నాం కాబట్టి ఏదైనా అనుకుంటే 50 కోట్లు 100 కోట్లు 200 కోట్లు మాకు కావాలంటే సార్ ఇట్లా మా ప్రజలకు ఇబ్బంది ఉంది, ఈ పంచాయతీ డెవలప్మెంట్ చేయాలని చెప్పి సంతకం పెట్టి ఇచ్చేస్తారు. రేపు ఫ్యూచర్లో ఇప్పటి నుంచి ఒక 20-30 ఇయర్స్ తర్వాత కూడా పంచాయతీలు స్ట్రాంగ్ అవ్వాలంటే ప్రతి పంచాయతీ స్వయం ఆదాయం రావాలి. స్వయం ఆదాయం రావాలంటే అంటే స్థానిక సంస్థలకు ఎట్లా ఉన్నాయి కదా, మీరు కూడా ఎంపీ కదా, అంటే మాకు వచ్చే ఆదాయాలు డిఫరెంట్గా ఉంటాయి. మాకు వచ్చేవి చాలా తక్కువ ఉంటాయి, మినిమం ఉంటాయి. ఆ ఉన్న జీతాలు ఇప్పుడు చాలా పంచాయతీలు ఇప్పుడు చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఉన్న పంచాయతీల్లో
10 to 20% ఆఫ్ ది పంచాయతీస్కి స్వయం ఆదాయం అంటే తక్కువ వాళ్ళకి ఎక్సెస్ ఫండ్ ఉండేది, సప్లైస్ ఉండేది. మిగతావన్నీ కూడా వాళ్ళ జీతాలకి వాటితో పాటు ఇది కూడా మీరు ఇప్పుడు చెప్పబోయేది వాళ్ళ జీతాలకి దీనికే సరిపోతుంది 90%. వాళ్ళు ఏం ఖర్చు సర్పంచ్లకి ఏం ఖర్చు పెట్టుకోవడం కష్టం ఉంటుంది. సో ఆ గ్రామాభివృద్ధి కొరకు ఇంకింత అదనంగా అమౌంట్ కావాలి. టోటల్గా దానికి మేము ప్రతి ఒక్క పంచాయతీకి షాపింగ్ కాంప్లెక్స్ కట్టిస్తే మెయిన్గా ఎక్కడ ఉందో రేపు 10 మంది అక్కడ ఉపాధి కలుపుతుంది. రెండోది ఏంటంటే అక్కడి నుంచి వచ్చే ఆదాయం పంచాయతీకి వెళ్ళి పంచాయతీ డెవలప్మెంట్కి మరింత యూజ్ అవుతున్న ఒక ఆలోచన ఉంది. ఇది మాకు మౌలిక మేము చేయాల్సిన ఇమీడియట్గా మేము మా లక్ష్యాలను తెలియజేస్తున్నాం. దెన్ నిన్న నామినేషన్ చాలా ఘనంగా జరిగినట్టుంది. చాలా బాగా జరిగింది. ఎందుకంటే ప్రజలందరికీ ఇక్కడ మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సగం గెలిచినట్టేనా పూర్తిగా అని మీరు భావిస్తున్నారా? డెఫినెట్గా పూర్తిగా గెలిచినట్టు అనిపిస్తుంది. నేను నామినేషన్ నిన్న ఆ రోజు అయితే నిన్నైతే అనిపించింది. నామినేషన్కు ఎవరైనా వస్తారు సార్, ఎవరి నామినేషన్కి అయినా కానీ ఎవరైనా కానీ మంది కోకొల్లో వస్తారు. దీన్ని మీరు ఎలా చెప్పగలుగుతారు? అంటే ఒక ప్రాతినిధ్యం ఏదంటే మేము చేసిన టైంకి ప్రతిపక్షాలు కూడా ఒక కుట్రపూర్తంగా వాళ్ళు కూడా నామినేషన్ పెట్టుకున్నారు అదే టైంలో. ఒకసారి రెండు ఎవరు కంపేర్ చేసినా కూడా ప్రజలు, ఎందుకంటే మనకి అపోజిషన్కి కంపారిజన్ కదా ఎప్పుడు, వాళ్ళు ఒకసారి వాళ్ళది మన జనాలు చూస్తే ఖచ్చితంగా ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు గెలుస్తారు. రెండోది ఏంటంటే 40,000 మంది పైగా నేను నామినేషన్ రావడం జరిగింది. చంద్రగిరి కాన్స్టిట్యున్సీలోనే కాదు జిల్లాలోనే ఈ స్థాయిలో ఎక్కడైతే ఇంతవరకు ఈ స్థాయి జనాలు రాలేదు. సుమారు 2 కిలోమీటర్లు జనం నడవడం జరిగింది. అంటే తప్పకుండా ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నా. ప్రజలు మా మీద పెట్టిన నమ్మకానికి ఇది ఒక నిదర్శనంగా నేనైతే భావిస్తున్నాను. మీ ఆస్తిలో దాదాపు 70% మేము ప్రజలకు ఖర్చు చేస్తామంటున్నారు చెవిరెడ్డి గారి కుటుంబం. సాధ్యమా? అంటే 70 అనేది ఒక నెంబర్గా చెప్పాం కానీ ఎంతైనా ఖర్చు పెడతాం. ఎందుకంటే మా పూర్తి స్థాయిలో అంటే మాకు చేతనైనంత 70 కావచ్చు 80 కావచ్చు ఏ స్థాయిలో అయినా. మీరు ఇప్పటివరకు ఎంత పెట్టిరని మీరు భావిస్తున్నారు? లెక్కలు తప్పకుండా మీకు ఉండబడే ఆస్తి ఎంత, మీరు ఎంత ఖర్చు చేస్తారు? ఎందుకంటే నియోజకవర్గం అంటే వేల కుటుంబాలు ఉంటాయి. డెఫినెట్గా దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని చెప్పారా ఈ మాట? అంటే రీజన్ కూడా ఒకటి చెప్తాను. మేము రాజకీయాల్లో రాకముందని 2014లో 19లో కావచ్చు నాన్నగారు ఇదే విధంగా కూర్చొని అందరము ఇంట్లో ఫ్యామిలీ మాట్లాడడం కావచ్చు డిస్కషన్ కావచ్చు చేసినప్పుడు 2 కోట్లు ఉన్నా మనకు అదే సాటిస్ఫాక్షన్, 10 కోట్లు ఉన్నా అదే సాటిస్ఫాక్షన్, 100 కోట్లు ఉన్నా అదే సాటిస్ఫాక్షన్. జనరల్గా చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎందుకంటే అదే ఫ్లైట్లో అయినా బయటికి పోవాలంటే ఒక 5,000 10,000 పెట్టి ఫ్లైట్ పోతాం. మనకి 50,000 1,00,000 రూపాయలు పెడితే మనకి ఆరోగ్యం వస్తుంది. అంటే మనము వెళ్ళి హాస్పిటల్కి పోతాము. ఇంకేం పెద్ద మన లైఫ్ స్టైల్లో పెద్ద చేంజ్ ఉండదు. ఎందుకంటే మన సింపుల్ లైఫ్ స్టైల్ కాబట్టి మా లైఫ్ స్టైల్లో ఎంత ఆస్తి ఉన్నా తక్కువ ఉన్నా పెద్ద చేంజ్ ఉండదు. అలాంటిది ఆస్తులు పెట్టుకొని ఏదో సంపాదించాలని చెప్పి మాకైతే ఆ థాట్ కానీ ఛాలెంజింగ్గా లైఫ్ తీసుకోవాలని ఒక ఆలోచన ఉంది. కానీ దీనికోసం ఆస్తి కోసం ఇంకో దానికో అదేమో పరిగెత్తే వాళ్ళం కాదు. ముఖ్యంగా ఆ విధంగానే పోవాలంటే పూర్తిగా వ్యాపారాలే చేస్తాం. నిజంగా మేము డబ్బు సంపాదించాలంటే పూర్తి స్థాయిలో మాకున్న ఇప్పుడు 40-50% అంటే మాకున్న టైంలో 90% టైం మేము టోటల్గా వ్యాపారం చేస్తే 100 రెట్లు ఎదిగే అవకాశం ఎవరికైనా ఉంటుంది. కష్టము తెలివి పరిచయాలు టీం అంతా ఉంటే మేమే కాదు ఎవరిని ఎదగచ్చు. అలాంటిది రాజకీయాల్లోకి వచ్చినట్టు మనమంటే ప్రత్యేకత ఉండాలి. లైఫ్లో మనమంటే గుర్తుండాలి. ఈ రోజు కాకపోయినా ఒక 30-40 ఏళ్ళైనా కూడా పలానా వాళ్ళు బాగా చేశారు అనేది ఉండాలని డెఫినెట్గా అదే కదా ఆ పేజీ కొరకే ఇప్పుడు అంతా ఉన్నప్పుడు డెఫినెట్గా ఆస్తి కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు, ఇంకో దానికి అవసరం లేదు. మా కష్టాజీతంలో కావచ్చు, మా స్థిరాస్తుల్లో కావచ్చు, అన్ని ఆస్తుల్లో కావచ్చు 70 నుంచి 80% తగ్గకుండా ఈ రోజు వరకు మనసా వాచా కర్మను ఖర్చు పెట్టడం, కష్టపడినాం. రేపు కూడా ఇదే విధంగా కష్టపడతాం, ఖర్చు పెడతాం తెలియజేస్తుంది. సాధ్యం అనుకోవాల్సింది డెఫినెట్గా. సో చంద్రగిరిలో విద్య వైద్యం మౌలిక సదుపాయాలంటే ఇందాక చెప్పారు. విద్య వైద్యం ఏ విధంగా ఉంది, మీరు వస్తే ఇంకేం మెరుగు చేస్తారు? అంటే నేను ఇంతవరకు డెవలప్మెంట్ గతంగా చెప్పింది. నాన్నగారు ఒక మోడల్ ఆఫ్ విలేజ్లో 10 మౌలిక సదుపాయాలు. జగనన్న మోడల్ చూసుకుంటే అసలు ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఊర్లో ఈరోజు నాడు నేడు కింద నవరత్నాలు మొత్తం సక్సెస్, గ్రాండ్ సక్సెస్ అన్న. ఎందుకంటే ఒకటే దానికి నిదర్శనం చెప్పేది ఏంటంటే నాడు నేడు అనేది సింపుల్ ఎగ్జాంపుల్. మా ఊరు నుంచే స్టార్ట్ చేస్తాను. ఊర్లో సుమారు లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు క్రికెట్ ఆడుతూ ఉంటాం. చిన్నప్పుడు అందరూ ఊర్లో క్రికెట్ స్కూల్ ముందర క్రికెట్ ఆడతారు. ఆ విధంగా క్రికెట్ ఆడేవాళ్ళం. అసలు స్కూల్ లోపలికి పోవాలంటే ఏ విధంగా ఉంటున్నాం, టాయిలెట్స్ దగ్గరికి పోవాలంటే ఏదో విధంగా ఉండేది. అంటే ఆ స్థాయిలో పూర్తిగా ఎప్పుడుదో 40 ఏళ్ళు 50 ఏళ్ళ ముందు పెయింట్లు వేసిన స్కూల్స్ అవన్నీ. ఈరోజు జగనన్న వచ్చిన వెంటనే ఏ స్కూల్ అయినా కార్పొరేట్ స్కూల్కి తక్కువగా ఉందని ఏ ప్రతిపక్షాన్ని నిరూపిస్తే మేము రాజకీయాలు ఎదుర్కొంటాం. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఎందుకు గట్టిగా చెప్తున్నానంటే ఒక్కొక్క స్కూల్కి 40 లక్షలు 50 లక్షలు 70 లక్షలు ఖర్చు పెట్టి అన్ని స్కూల్స్ అన్ని క్లాస్ రూమ్స్ కావచ్చు కార్పొరేట్ క్లాస్ రూమ్స్ కన్నా బాగా చేయడం జరిగింది. డిజిటల్ క్లాస్ రూము ఈరోజు కార్పొరేట్ స్కూల్ రావడమే కష్టంగా ఉంది. అలాంటిది ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియము అనేది కొత్తగా గతంలో గవర్నమెంట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం లేదు. ఈరోజు ఏ స్థాయిలో ఇంగ్లీష్ మీడియం చెప్పిస్తున్నారు, చాలామంది ఏ విధంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ మనకు తెలుస్తూ ఉంది. టోఫెల్ ఎగ్జాము నేను యూకేకి పోయినప్పుడు అది కూడా ప్రిపేర్ అయ్యాను. అంటే ఇది కూడా ప్రిపేర్ అవుతాం. 4-5 కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు
టోఫిల్ కావచ్చు, ఐఎల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మన శాట్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం రాస్తాం కదా, దాంట్లో ఇది కూడా ప్రిపేర్ అయ్యాను. అది ఈరోజు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు రాస్తున్నారు అంటే ఒక అదృష్టంగా నిజంగా. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కొద్దిగా ఎక్కువ పెరిగింది అనుకోవచ్చు ఇక్కడ. అంటే మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మనం బయట కాంపిటేటివ్ వరల్డ్లో Yeah. పక్క రాష్ట్రానికి పోయినా కూడా మనకి ఇంగ్లీష్ రాకపోతే ఒప్పుకోరు. Yeah. ఏది మీరు చేసేది అంటారు, Yes. మీడియా కావచ్చు, ఏ ఫీల్డ్ కావచ్చు. అంతే. అలాంటిది జగనన్న ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయడం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం కావచ్చు, వాళ్ళకి స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచడం కావచ్చు, వాళ్ళ బుక్స్ కావచ్చు, బ్యాగ్స్ కావచ్చు, ఇంకా ఈవెన్ వాళ్ళ షూస్, డ్రెస్సులు, ప్యాంటు ఇవి కూడా ఎలా ఉండాలి, పిల్లలు ఏ విధంగా వాళ్ళు ఒక డిగ్నిటీగా ఉండాలని చెప్పి ఆ స్థాయిలో జగనన్న ఆలోచిస్తున్నాడు. దాని రిజల్ట్ ఈరోజు తెలియదు, డెఫినెట్గా చెప్తున్నా. సో మీరు లండన్లో వెళ్ళారు, అక్కడ స్థాయి విద్యా విధానం కావచ్చు, జీవన విధానం కావచ్చు, రకరకాలు ఉంటుంది. ఆ స్థాయిలో ఇక్కడ విద్యా విధానం రావాలంటే ఇంకెంతకాలం పట్టే అవకాశం ఉంటుంది సార్? ఇదే విధంగా జగనన్న కానీ ఇంకొక 10 ఏళ్ళు 5 ఏళ్ళు దీన్ని డెవలప్ చేయగలరు. 5 years చాలు, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 to 7. ఎందుకంటే మీకు ఇప్పుడు ఒక మెట్టు పడింది ఇక్కడ. ఇప్పుడు అవును, 8th క్లాస్ నుంచి లెక్కేస్తే నెక్స్ట్ 12 దాటుతారు, అంటే ఒక +2 దాటిపోతారు. ఇప్పుడు 5 years, ఈ 5 years దాటుతుంటారు. నెక్స్ట్ 5 yearsలో వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తారు. విత్ ఇన్ 8-9 yearsలో 8th క్లాస్ పిల్లోడు ఉద్యోగాలు చేస్తాడు. వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్లో ఏ విధంగా ప్రైవేట్ వాళ్ళతో కాంపిటీట్ చేస్తారో విత్ ఇన్ ఒక 5 to 7 yearsలో క్లారిటీ వస్తుంది. ఒక 7 ఏళ్లలో ప్రపంచంలోనే ఒక స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్స్లో ఏ విధంగా ఉందో 7 yearsలో రిజల్ట్ తెలుస్తుంది దీనికి. సో వైద్య విషయంలో, వైద్యంలో మీకు తెలుసన్నా మాకు రోయ్ హాస్పిటల్ ఉంది ఇక్కడే. అదేవిధంగా ప్రతి ఊళ్ళో పిహెచ్సి సెంటర్లు కావచ్చు, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేశారు. అదే చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ముఖ్యమంత్రి గారు నిజంగా ధన్యవాదాలు తెలియజేయాలి. చిన్నకొట్టుకెళ్ళలో ఒక మారుమూలలో ఒక మండలం, అది మౌలిక మండలం. అంటే ఇక్కడ నుంచి అటు చిన్న యాక్సిడెంట్ అయితే ఇక్కడ రావడానికే చాలా మంది ఇబ్బంది పడేవాళ్ళు. 7 కోట్ల రూపాయలు పెట్టి హాస్పిటల్ కట్టించారు. పాకాల్లో దూరం ఉండేది. ఈరోజు ప్రతిపక్షంలో ఉండే క్యాండిడేట్ నిలబడే పాకాల్లో ఆయన ఎప్పుడు పట్టించుకునే పాకాలని ఈరోజు ముఖ్యమంత్రి గారు 1.5 కోటి పెట్టి అక్కడ హాస్పిటల్ కట్టించాడు. అదేవిధంగా చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో తిరుపతి రూరల్లో 2 పిహెచ్సి సెంటర్లు, 2 హాస్పిటల్స్ ఓపెన్ చేశాం. ఇవన్నీ కూడా ఈ 5 ఏళ్లలో సుమారు ప్రతి పంచాయతీకి ఒక పిహెచ్ సెంటర్ కాకుండా ఒక 4-5 మేజర్ హాస్పిటల్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మేము ఒక విజయం అని నేను భావిస్తున్నాను. సూటిగా మాట్లాడితే రాజకీయాల్లో పనికి రారు అంటారు. ఇక్కడ మోహిత్ రెడ్డి గారు సూటియా లేకపోతే రాజకీయాలు నేర్చుకున్నారా ఆల్రెడీ? అంటే డెఫినెట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటామన్నా. అవుతుందంటాం, కాదంటాం. ఎందుకంటే లాంగ్ టర్మ్ పాలిటిక్స్ చేసేటప్పుడు నేను భావిస్తున్నా ఫ్లక్చువేట్గా మనిషి ఉంటే ఈ ఒక 5 ఏళ్ళు 4 ఏళ్ళు సక్సెస్ అవుతారు. కానీ లాంగ్ టర్మ్ సక్సెస్ అవ్వాలంటే కొంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి, కొన్ని చేయాలి, కొన్ని గట్టిగా నిలబడాలి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా లాంగ్ టర్మ్ పాలిటిక్స్ దృష్టిలో పెట్టుకొని స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి నేను ప్రిఫర్ చేస్తాను. ఎంపీపీగా ఉన్నారు, ఎమ్మెల్యే కాబోతున్నారు. మీ యొక్క నవరత్నాలు పూర్తి స్థాయిలో సక్సెస్ అని మీరు భావిస్తున్నారా? 100% జగన్ నవరత్నాలు సక్సెస్ అయ్యి దానికి నిదర్శనం గడప గడప ప్రోగ్రాం ద్వారా నేను 1 సంవత్సరం పాటు జనంలో తిరగడం జరిగింది. ఇల్లు, ఊరు, వీధి తిరగడం జరిగింది. సుమారు 1,00,000 కుటుంబాల పైన టచ్ చేయడం జరిగింది వెళ్ళి. ఈ 5 yearsలో నేను తిరిగి చెప్తున్నాను. అంటే ఒక 1.5-2 yearsలో పూర్తి స్థాయిలో ప్రతి విలేజ్ తిరగడం జరిగింది. తిరిగినప్పుడు ఏ ఇంటికి పోయినా కూడా జగన్ ఒక పేపర్ పంపించేవాడు, ఈ స్కీములు మీకు వచ్చాయా లేదా అని చెప్పి. అడిగితే 90% అన్నీ వచ్చాయి, మిమ్మల్ని ఆశీర్వదిస్తాం. అంటే జనాల రెస్పాన్స్ మాకు వచ్చింది, మాకంతా బాగా జరిగింది, మీరు ధైర్యంగా ఉండండి, మిమ్మల్ని ఆశీర్వదిస్తామని రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి అదే మా బేస్ సక్సెస్కి. డాడీ డిప్యూటీస్గా ఉన్నారు, ఎమ్మెల్యే అయ్యారు, ఎంపీ కాబోతున్నారు, మీరు ఎంపీపీగా ఉన్నారు, ఎమ్మెల్యే కాబోతున్నారు. మీ కుటుంబమే రావాలా? ఎప్పటికీ ఏమన్నా అంటే పట్ట చేసుకున్నారా? ఏమన్నా అంటే ఒక్కటన్నా సేవ చేసుకునే ఎవరైనా, ప్రజలకు సేవ చేయాలని తపన, ఆలోచన ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు. డెఫినెట్గా ఇది ఎలక్షన్ ఫేస్ చేస్తున్నాం. మాకేదో ఫ్రీగా అంటే టక్కన మీరు ఉన్నారని చెప్పి ఇచ్చేది కాదు. నాన్నగారు ఎన్నో ఏళ్ళ కష్టంతో 2 ఎలక్షన్స్ గెలిచాడు. ఫ్రీగా మనకేమి ఇవ్వలేదు. నాన్న 2 ఎలక్షన్స్ గెలిచాడు. నేను కూడా ఎంపీపీగా గెలవడం జరిగింది. సార్ తుడా చైర్మన్ అంటే ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో ప్రజలు డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇచ్చారు. ఈసారి ఎలక్షన్స్కి పోతున్నాం మనం. ఎవరైనా 43 నామినేషన్ చంద్రగిరి కాన్స్టిట్యున్సీ నుంచి ప్రజలు ఎవరు మేలు చేస్తారు వాళ్ళకి వేస్తారు ఓట్లు. ఈరోజు వ్యాపారాలు కాదు, వ్యాపారాలు అయితే మా ఆస్తి కొడుకు ఆస్తి ఇంకో మనోడికి అట్లా ఇస్తారు. ఇది అట్లా కాదు. రాజకీయం అంటే వ్యాపారం అయిపోయింది కదా సార్? డెఫినెట్గా మా దృష్టిలో అయితే అవ్వలేదు. ఎందుకంటే సేవ చేయాలనే భావంతోనే వచ్చాం, అదే భావంతో ఉంటాం. మాకు ఏ రోజైతే మేము సేవ చేయలేం ప్రజలకు అనుకొని మాకు ఆలోచన ఉంటుందో ఆరో రాజకీయ రోజులు వ్యాపారాలు చేసుకుంటాం. చెవిరెడ్డి కుటుంబానికి ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు సార్? కాన్స్టిట్యున్సీలో ఈరోజు జరిగిన అభివృద్ధి మరింత జరగాలన్నా, ఇంతకన్నా బాగా కొనసాగాలన్నా, మేము చేసిన మంచి ప్రజలకి ఈ విధంగా ఈ స్థాయిలో ఉండాలన్నా తప్పకుండా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని బలమైన విశ్వాసం ఉంది. తప్పకుండా ఎవరు ప్రజలతో అందుబాటులో ఉన్నారు. ఎందుకంటే మాకే ఓటు వేయాలని రూల్గా లేదు ఎక్కడ. కానీ ఒకటే చెప్తున్నా, మాకు అపోజిషన్ కంపేర్ చేస్తే 5 yearsలో ఏ రోజు మేము జనాల్లో ఉన్నాం, ఏ రోజు వాళ్ళు జనాలు లేరు.
అంటే ఒకసారి ఆలోచిస్తే పూర్తి స్థాయిలో మేము జనాల్లో ఉన్నాం. ఒక ఆపదలో అయినా, కష్టాల్లో అయినా, ఒక ఇబ్బంది అయినా, ఒక కరోనా సమయంలో వాళ్ళు లేరా అంటే ప్రతిపక్ష వాళ్ళు లేరా? నేను చెప్పడం కదా, ఈరోజు నేను చెప్తే చెప్పామంటారు. చెప్పండి, పర్వాలేదు మీరే. టీడీపీ ప్రతిపక్ష నాయకుడే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను 3 ఏళ్ళు డిప్రెషన్ నేను పెద్ద సీరియస్ తీసుకోలేదు, తర్వాత మేము ఏదో ఫాలోఅప్ చేసుకున్నాను ఆయన చెప్పాడు. 3 ఏళ్ళు అంటే కోవిడ్ అయిపోయింది ఆ టైంకి. ఆయన అసలు ఇక్కడ లేడు అసలు. ఆయన తప్పుకోవడం కాదు కానీ ఆయన నేటివ్ ఉండేది చిత్తూరులో, పక్కన దగ్గర రావడం టైం పడుతుంది, అక్కడ ఏదో చేసుకుంటున్నాడు. సో ఈరోజు వాళ్ళ నాయకుడు ఇక్కడ నువ్వు అక్కడ ఉండకూడదు, నువ్వు చేయలేవు, ఇక్కడ ఉండాలని చెప్పి పంపించడం జరిగింది. కానీ తప్పకుండా వాళ్ళైతే లేరని చెప్పి టీడీపీ నాయకులు ఎంతోమంది ఒక కరోనా టైంలో నాకు ఫోన్ చేసి ఇబ్బంది ఉంది మీరు హెల్ప్ చేయండి అని చెప్పి నన్ను అడగడం జరిగింది. వాళ్ళు ఉంటే వాళ్ళు ఎందుకు అడగరు? వాళ్ళు పూర్తిగా లేరు, అవైలబుల్లో లేరు. సీరో కారణాలు చెప్పి ఏదైనా బురద జల్లచ్చు, కానీ వాళ్ళ మనసాక్షికి తెలుసు వాళ్ళు ఉన్నారు లేదా అని. మీ వైసీపీ మేనిఫెస్టో పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అయిందని భావించవచ్చా? 100% ఇంప్లిమెంట్ అయ్యింది. సరే 1-2 ప్రతిపక్షాలు కోర్టులకు వెళ్ళి కొంత డిలే చేయొచ్చు, కానీ 100% నాకు తెలిసి అయితే ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం అయితే చేశాం. ఈసారి మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది? దగ్గరలో ఉంది కదా, ఏదో ఇంకా రిలీజ్ కాలేదు, ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు? అంటే నేనైతే ఒకటే భావిస్తున్నా, మేనిఫెస్టో ఎన్ని ఎక్కువ హామీలు ఇస్తారని నేను చెప్పలేం, కానీ ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటారని చెప్పగలుగుతాను. ఎందుకంటే మనం టీడీపీతో పోటీ పడలేం. మనం 1,00,000 అంటే వాళ్ళు 10 లక్షలు అంటారు, కానీ జరిగేది లేదు, పాడు కాదు. అదేంది కొండకి ఎంటుకు వేసినట్టే, వస్తే కొండ లేదా ఎంటుకు పోయింది అనుకుంటారు వాళ్ళు. ఆ విధంగా మేమైతే ఆ విధంగా చెప్పలేము. ఒక 10,000 రూపాయలు జనాలకి ఈ స్కీమ్ ద్వారా ఇస్తామని చెప్పినా కూడా జనాలు బలంగా నమ్ముతున్నారు. సరే జగన్ అని చెప్పేశాడు, వాళ్ళు ఈ 1,00,000 రూపాయలు చెప్పినా ఇది వస్తుంది, అది వచ్చేది లేదు, పాలు లేదని చెప్పి ఈ జగనాలు ఒక మెయిన్ సెట్కి వెళ్ళిపోయారు. జగన్ అన్న ఏ మేనిఫెస్టో రిలీజ్ చేస్తే అది 100% ఇంప్లిమెంట్ చేసే నమ్మకం మాకుంది. ప్రతిపక్ష నాయకులు 2014లో వాళ్ళు మేనిఫెస్టో తీసుకొచ్చి ప్రచారం చేసే ధైర్యం ఏ ఒక్కరికైనా ఉందా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. నిజంగా వాళ్ళ మేనిఫెస్టో మీకు మా దగ్గర ఉంది, లిస్ట్ కూడా ఉంది వాళ్ళది. లేదు, నా దగ్గర కూడా ఉంటుంది. 2014 మేనిఫెస్టో స్వరాంధ్రప్రదేశ్ మహిళా సాధికారత. దాంట్లో చదివితే మీకే తెలుస్తుంది. చదివే పాపం దాన్ని మొత్తం 10 పేజీ చదివాను. దాంట్లో 52 పేజీల మేనిఫెస్టో ఇది. ఇంకో కూడా మీకు చూపెడతాను. ఎలాగో మీరు యంగ్ వచ్చారు కాబట్టి, ఇది మీ మేనిఫెస్టో 2019 మేనిఫెస్టో. ఒకే పేజీ మేనిఫెస్టో, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇది ఉన్న తర్వాత ఆయా పార్టీలు వాళ్ళ మేనిఫెస్టో ప్రజలకు అవసరాల కొరకు పెట్టుకోవచ్చు, కానీ దానికి ఒక చట్టబద్ధత లేకపోవడం వల్ల దాన్ని చేయలేకపోయినా కానీ ప్రజలు ఏమనుకోరు అని భావిస్తారు అనుకోవచ్చా? అందుకే విశ్వసనీయత అని ఒకటి ఉంటుందన్న, అంటే క్రెడిబిలిటీ అనేది ఒకటి ఉంటుంది. క్రెడిబిలిటీ ఈరోజు టీడీపీ వాళ్ళు మిస్ అయ్యారు పూర్తి స్థాయిలో, దాన్ని డైవర్ట్ అయ్యారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. 2014లో వాళ్ళు చేసింది చెప్పుకోలేరు కాబట్టి ఈరోజు వాళ్ళని నమ్మడం లేదు జనాలు పూర్తి స్థాయిలో. వాళ్ళు చెప్పింది సింపుల్. మనకి ఒకసారి ఆలోచిస్తే ఆ రోజు ఏం చెప్పారు, మహిళలు ఏ ఒక్కరు బ్యాంకులో బంగారు విడుదల చేసుకోదు, విడుదల చేపిస్తామన్నారు. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పారు. డ్వాక్రా అక్క చెల్లెలకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తామన్నారు. ఈ విధంగా ఈ 4 ఎగ్జాంపుల్ మేజర్. ఈ 4తోనే వాళ్ళు అధికారంలోకి వచ్చారు 90%. ఈ 4 మేజర్లో ఒకటినా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేశారా? అక్క చెల్లెలకి ఎక్కడైనా బంగారు రుణమాఫీ అయ్యిందా? ఎక్కడైనా డ్వాక్రా రుణమాఫీ పూర్తి స్థాయిలో అయ్యిందా? రైతు రుణమాఫీ తూతామంత్రంగా ఒక 5,000 కోట్లు 6,000 కోట్లు ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు, కానీ పూర్తి స్థాయిలో ఎక్కడైనా రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అయ్యిందా? ఇంకేదో నిరుద్యోగ వృత్తి లాస్ట్లో పూర్తిగా వదిలేసి లాస్ట్లో 1,000-2,000 వాళ్ళు తెలిసిన కొంతమంది పసుపు కుంకం కాదు, చివరి ఒక నెల 2 నెలలు 1,000-2,000 రూపాయలు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఇవన్నీ వదిలేసి చివరిలో 10,000 రూపాయలు చేతిలో పెట్టి మాకు ఓటేయమంటే ప్రజలు ఓటేస్తారా? ఆ రోజు చేసిన పసుపు కుంకుమ అని చెప్పి అది కూడా వాళ్ళ డబ్బు, జనాల డబ్బు తీసుకోవచ్చు, అంటే స్కీమ్ ద్వారా తీసుకోవచ్చు, 10,000 రూపాయలు డబ్బులు తీసుకోవచ్చు, మేము మాకు ఓటేయండి అని చెప్పి ఒక ప్రయత్నం చేశారు. మరి మీరు కూడా చెప్పారు కదా సార్ మేనిఫెస్టో అప్పుడు, మీరు కూడా ఏది యువతకు ఉపాధి ఇస్తామో, జాబ్ క్యాలెండర్ ఇస్తామో, మద్యపానం నిషేధం చేస్తామో అనేక హామీలు ఇచ్చారు కదా మీరు కూడా. మరి అంటే ఒకటి మాత్రం మీకు ఒక క్లారిటీ ఏంటంటే, జగన్ నవరత్నాలకి ఇచ్చిన హామీలు 90% కంప్లీట్ చేశారు. అందులో భాగంగానే ఆ రోజు మద్యపానం నిషేధం అంటే మద్యపానం క్రమంగా తగ్గిస్తాం. మీరు ఒక స్పీచ్లో ఒకటి చూడ జగన్ అని చెప్పేసి రేట్లు విపరీతంగా పెంచుతాం, ఎవరైతే డబ్బు అందకుండా చేస్తాం, ఎవరైతే డబ్బుండి బాగా కొనుక్కొని వాళ్ళు రేపు పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్న వాళ్ళకైనా ఇబ్బంది లేదు, పేదోళ్ళు చితికిపోయే వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడకుండా చేస్తామని అది చెప్పారు. అదేవిధంగా మద్యపానంలో కూడా ఈరోజు రేట్లు పెంచి ప్రజలు అంటే మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్లో కొంత వాళ్ళకి ఒక రిస్ట్రిక్షన్స్ ఈ మధ్యంలో పెట్టడం జరిగింది. సరే దానివల్ల నెగిటివ్ వచ్చిందా పాజిటివ్ వచ్చింది సెకండరీ, కానీ జగన్ అని చెప్పింది అయితే చేయడం జరిగింది. రెండోది 6 నవరత్నాలని 9 హామీలు ఇచ్చారు. 9 హామీలు కంప్లీట్ చేశారు. జాబ్స్ మేజర్గా చెప్పాలంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వల్ల 1.5-2 years ఇబ్బంది ఉన్నప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి, ఎక్కడైనా స్టేబుల్గా కంపెనీస్ వచ్చాయి ఈ ఒక మొత్తం దేశవ్యాప్తంగా. ఈరోజు జగనన్న అయినా కూడా ఇబ్బంది లేకుండా మనం కృషి చేసి
వైజాగ్లో కావచ్చు, తిరుపతిలో కావచ్చు ఎన్నో కంపెనీస్ రావడం జరిగింది. సరే ఈరోజు వాళ్ళు ప్రతిపక్ష మీడియాలో మనం కంపెనీ తెస్తే వాళ్ళు ఏదో ఊరికి దాన్ని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎన్నో కంపెనీస్ నాకు తెలిసి. ఎందుకు ప్రాపగండా చేస్తారా మిమ్మల్ని ఉత్తానే? డెఫినెట్గా కదన్నా వాళ్ళు చేసేది ప్రాపగండా. వాళ్ళకి జనాల మద్దతు లేనప్పుడు ఒక 2-3 మీడియా ఛానల్ పెట్టుకుని ప్రాపగండా చేసేదే వాళ్ళు. మనమైతే వాళ్ళు చేసిందే చెప్తున్నారు కదా, ప్రజలు నమ్మలా కదా వాళ్ళు నమ్మనప్పుడు వాళ్ళు ఏం చెప్పినా నమ్మరు. ఇది దుర్మార్గుడి పాలన, రాక్షసుడి పాలన, ఇది అంతం చేయాలి, ప్రతి ఒక్క యువకుడు కంకణం కట్టుకోవాలి అని 3 పార్టీలు ఏకమై మీ మీదకి వస్తున్నాయి సార్. అంటే ఒక రాజు బలవంతుడైతే ప్రతిపక్షాలు ఏకమవుతాయని చెప్పి పాత సామెత ఉంది. ఓకే, ఈరోజు మా రాజు బలవంతుడు కాబట్టి ప్రభుత్వాన్ని దించడానికి అనేకులు కూడా ఉమ్మడిగా ఏకమవుతారు, అందులో సందేహం ఏమీ లేదు. అంటే ఒక్కటన్నా, మేము ప్రజలకు మంచి చేసాం, ఎన్ని ఏళ్ళైనా మమ్మల్ని తప్పించలేరు, మేము ఒకరు కలుసుకోవస్తే ఖచ్చితంగా దగ్గరికి జనాల్లోకి మాకు మద్దతు రాదు. సరే ముగ్గురు కలిసి వచ్చినా కూడా మాకు సరిపోలే బలము, అబండాలు వేద్దాం, ఇవి చేద్దాం నా 3కి వెళ్ళిపోయారు. సరే ప్రజలు దీనికి బలంగా సమాధానం చెప్తే నేను బలంగా భావిస్తాను. రేపు రాబో కాలంలో కాలం నిర్ణయిస్తుంది. ఏపీలో అంతా మొత్తము ఆ సమీకరణలు బాగా జరిగినాయి అసలు, అంటే మార్చడము లేకపోతే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం, దీన్ని మనము అంటే కుల సమీకరణ ప్రకారమే చేసిండని మనం భావించవచ్చా? డెఫినెట్గా అట్లేముంటుందని పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు కావచ్చు, క్యాడర్ కావచ్చు, ప్రాతినిధ్యం కొన్ని చోట్ల ఒక కమ్యూనిటీస్ కొంత ఎక్కువ ఇవ్వడం కావచ్చు. ఎందుకంటే కొన్ని అణగారిన కమ్యూనిటీస్ని కొంత పైకి తీసుకొని రావాలి, ఎన్నో ఏళ్ళగా అధికారం చేయకి రాని కమ్యూనిటీస్ని పైకి తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు బీసీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, మైనార్టీస్కి కావచ్చు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. సరే దాన్ని కులం మతం మీరంటే మేము చేయలేం, కానీ డెఫినెట్గా ఎందుకంటే ఎన్నో ఏళ్ళగా ఒక స్వంతం వచ్చినప్పటి నుంచి ఎన్నో ఏళ్ళగా కొన్ని కమ్యూనిటీస్ డౌన్ టు పవర్టీ ఎక్కువ వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. వాళ్ళు ఎప్పుడు పైకి వస్తారు, వాళ్ళకి నాయకత్వం వచ్చినా వాళ్ళ తరపున నుంచి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు ఎక్కువ ఉన్నాక రేపు చట్టాలు కూడా వాళ్ళకి అనుకూలంగా ఏర్పడతాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఎక్కువ అవకాశం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తప్పకుండా రేపు కూడా మేము గర్వంగా భావిస్తున్నాం. మాకు అవకాశం ఇచ్చినా, అంటే రేపు దేంట్లో అయినా ఇచ్చినా ఈక్వినా ఖచ్చితంగా అనగాని వర్గాలకు ఇచ్చే ముఖ్యమంత్రి నాయకత్వం ఉండాలని అయితే బలంగా భావిస్తున్నాను. ఇక్కడ టీడీపీ రాబోయేది టీడీపీ ప్రభుత్వం, నో డౌట్ ఎట్ ఆల్ అంటున్నారు. మీరేం సవాల్ చేస్తారు సార్? సవాల్ చేయకపోవచ్చు, కానీ అన్న డెఫినెట్గా జగన్ ప్రభుత్వం వస్తుందని ప్రజలు చెప్తున్నారు. సరే 2-3 టీడీపీ నాయకులు మైక్లో మార్చి బయట అడిగి ఎవరు గెలుస్తారంటే వాళ్ళు కూడా చెప్తారు. ఈరోజు షర్మిల గారు రావడం వల్ల ఎవరికి మేలు జరుగుతుంది? తెలంగాణ కోడలు, ఆంధ్ర ఆడపడుచు, మీకేమైనా మేలు జరుగుతుందా, నష్టమా? షర్మిలమ్మ గారు వాళ్ళు టీడీపీ వాళ్ళు ఏమో అంటే ఒక విధంగా ఆ గురించి మాట్లాడాలంటే మాకు కూడా బాధ, ఎందుకంటే సోదరి కాబట్టి, ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారికి సోదరి, మా అందరికి కూడా మహానేత వాళ్ళ డాక్టర్ కాబట్టి డెఫినెట్గా ఆ గౌరవం, ఆ రికార్డ్స్ ఎప్పుడూ ఉంటాయి. కానీ ఈరోజు మాట్లాడే మాటలు చూసి చాలా బాధ వేస్తాం. తప్పకుండా ఆ ట్రాప్ నుంచి బయట రావాలని నేను కోరుకున్నాను. అంత మించి నేను మాట్లాడాను. 3 రాజధానుల్లో మీరు సభావు ఏకీపిస్తున్నారా? డెఫినెట్గా అన్ని ప్రాంతాలు డెవలప్మెంట్ కావాలని చెప్పి 3 రాజధానులు ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. తప్పకుండా కర్నూలులో మనకు కానీ ఈరోజు ఒక హైకోర్టు పెడితే మా రాయలసీమ డెవలప్ అవుతుంది, రాయలసీమ ప్రజలు బాగుంటారు. ఎందుకంటే హైదరాబాదు కర్నూలు దగ్గర 2 hours కరెక్ట్గా. మీకు ఎంతోమంది పెద్ద అడ్వకేట్స్ కావచ్చు, జడ్జెస్ కావచ్చు, అందరూ కర్నూలు కోరుకుంటున్నారు ఈరోజు రాజధాని రావాలని చెప్పి. అదేవిధంగా వైజాగ్ మీకు ఏ స్థాయిలో డెవలప్మెంట్ తెలుసు. ఆడ కానీ ఈరోజు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే విపరీతంగా డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉంటుంది. కంపెనీస్ కావచ్చు, అన్నీ ఈజీగా ఉంటుంది. కానీ మొదటి ముఖ్యమంత్రి, దురదృష్టి ఉన్నటువంటి ముఖ్యమంత్రి, 2 సార్లు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి, 40 years ఇండస్ట్రీ, ఆయన ఒక ముందు చూపుతోని మీకు ఇక్కడ అమరావతి దగ్గర కడితే దాన్ని మీరు విభేదించడం ఏంటి? డెఫినెట్గా వాళ్ళ మోడల్ ఒకటి ఉంటుంది, మా మోడల్ ఒకటి ఉంటుంది. ఎవరు పాలిటిక్స్లో ఎవరు మోడల్ ఒకటి ఉంటుంది. మా మోడల్ అయితే 3 ప్రాంతాలు డెవలప్ అవ్వాలంటుంది. వాళ్ళ మోడల్ అయితే రేపు ప్రాంతీయ విభేదాలు రాకుండా మరి రాకూడదు కదా. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ జరిగినట్టు మొత్తం డెవలప్ చేసి చివరిలో మేము అంతకన్నా ముందు కూడా ఒకసారి అయింది మీకు, మద్రాసు నుంచి వెళ్ళి విడిపోయినప్పుడు 2 సార్లు ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. ఒకటి మెద్రాస్లో నష్టపోయింది. ఆ రోజు మొత్తం ఆంధ్ర వాళ్ళంతా మెడ్రాస్కి వెళ్ళి మెడ్రాస్ నష్టపోయింది, ఆంధ్ర వాళ్ళంతా హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్లో ఈరోజు మేము నష్టపోయాము. ఈ స్థాయిలో నష్టపోయినప్పుడు ఈసారి ఆ విభేదాలు రాకూడదు, ప్రజలంతా ఐక్యతగా ఉండాలి, మన రాష్ట్రం అంతా ఒకటని తీసుకోవాలంటే 3 ప్రాంతాలు సమానంగా డెవలప్ కావాలని చెప్పి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సరే దాని వాళ్ళు విపరీతంగా ప్రాపగండా చేస్తున్నారు, ప్రజలు నమ్మే పొజిషన్ లేరు. తప్పకుండా జగన్ ఆలోచన ఏకీభవించి నేను భావిస్తున్నాను. ప్రజలకు ఉచితాలు తప్ప ప్రజలకు అప్పు తీసుకొచ్చి డిబిటీ ద్వారా డైరెక్ట్ బటన్ నొక్కుతున్నాడు. చంద్రబాబు వస్తే మేము ఇంకెక్కువ ఇస్తాము, మేము సంపద సృష్టిస్తామంటున్నారు. మీరు కేవలం అప్పుడుకి వచ్చి ప్రజలు వస్తున్నారట, ఇది నిజం కదా? అంటే జగన్ అన్న ఒక మోడల్ తీసుకుంటే 2014 నుంచి 19 వరకు అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అప్పుడు అప్పు గ్రోత్ రేట్ ఉంటుంది. అంటే గ్రోత్ రేట్ చెక్ చేస్తే అప్పుడు ముఖ్యమంత్రి గారు గ్రోత్ రేట్ ఎక్కువ అప్పు చేశారని చెప్పి, ఇప్పుడు చూస్తే అప్పుడు కన్నా మనం తక్కువ అప్పు చేసాం. అంటే గ్రోత్ రేట్లో డెఫినెట్గా ప్రజలకు అర్థమవుతుంది, ఇవన్నీ అర్థమవుతున్నాయి. అప్పు ఎక్కువ చేయకుండానే ఈరోజు ప్రజలందరూ బాగుండాలని కష్టపడుతుంది. అది కూడా
ఉచితాలంటే ఉచితాలంటే ఏందని నాకు అది అర్థం కావాలి వాళ్ళు చెప్పే లాజిక్. ప్రజలు బాగుండాలని కోసం చదువుకున్న పిల్లల కోసం డబ్బులు వేస్తున్నారు. చదువు పిల్లలు ఆడవాళ్ళు బాగుండడం కోసం ఆసరా అని చెప్పి ఎంతో కాలం అప్పులేపి ఇబ్బందులు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. అదేవిధంగా విద్యా దీవెన చదువుకు డబ్బులు ఇస్తున్నారు. ఈ విధంగా ఒక్కొక్క స్కీమ్ పెట్టుకొని మనం డబ్బులు ఊరికే ట్రాన్స్ఫర్ చేయడం లేదు. ఒక స్కీమ్ పెట్టుకొని ఇప్పుడు ఇంకా చిన్నది అమ్మఒడి కార్యక్రమం ఉంది. అమ్మఒడి పిల్లలకి 80% కానీ తక్కువ అటెండెన్స్ ఉంటే అమ్మఒడి పడదు. అంటే ఎందుకు పెట్టారు? పిల్లలు చదవాలని చెప్పి. ఈ విధంగా ప్రతి ఒక్క స్కీమ్కి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. వాళ్ళ ఎడ్యుకేషన్ కావచ్చు, వాళ్ళ ఆరోగ్యం కావచ్చు, హెల్త్కి 25 లక్షలకు పెంచారు ఆరోగ్యశ్రీ. ఇవన్నీ కూడా ప్రాధాన్యత పెట్టుకొని చేశారు కాబట్టి తప్పకుండా వాళ్ళు ఇదే మీరు ఫ్రీగా పనిచేస్తున్నారు, ఇవి చేస్తున్నారు అని చెప్పి అదే ఇదే వాళ్ళు మీరు చేసిన తప్పు, ఇది కరెక్ట్ కాదు, డబ్బులు పంచేస్తారు, డబ్బులు పంచితే ఓట్లు పడతాయి, ఇవన్నీ మాట్లాడినారు. ఈరోజు మేము ఏం చెప్తాము? 3 రేట్లు ఇస్తాం, 4 రేట్లు ఇస్తాం, 5 రేట్లు ఇస్తామని చెప్పి ప్రజలు ఎట్లా నమ్ముతారు? ఇన్ని రోజులు మీరు తిట్టి, ఇన్ని రోజులు ఇవి జరగవని చెప్పి, ఇన్ని రోజులు మీరు ఇన్ని మాట్లాడి ఈరోజు మేము ఒకటి చెప్తే మేము 10 ఇస్తామంటే ఏ విధంగా నమ్మదు? ఇప్పుడు మీకే ఇచ్చిన అర్థమవుతుందన్న. ఇన్ని రోజులు ఒక పని మేము చేస్తా ఉంటే నువ్వు తప్పు అని చెప్పి ఈరోజు అంతకన్నా గొప్ప అదే విధంగా ఇంకో డబుల్ చేస్తాం మేమంటే నమ్ముతారు ప్రజలు? మద్యపానం కూడా తీసుకొస్తాము, మంచి సారాయిని తీసుకొస్తాము, లేదా మంచి బ్రాండ్ తీసుకొస్తాము, ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు తీసుకొస్తాము. అంటే పేదోడి ఆశ మీద మీరు నిలదన్నట్టే కదా. అంటే ఒక్కటే అన్న, మద్యపానంలో నిజంగానే సీనియర్ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా, ఎందుకంటే గతంగా ఎంతో సీనియర్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏదో స్పీచ్ చూస్తున్నాను ఎవరో పెడతా ఉంటే, మీరు రాత్రి మందు తాగడానికి రేట్లు తగ్గిస్తా అంటున్నాడు. దానికి ఏం మెసేజ్ పంపిస్తున్నారు జనాలకి? అంటే ఆడవాళ్ళకి ఏం మెసేజ్ పంపిస్తున్నారు? ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏం మెసేజ్? సరే ఈరోజు ఓట్ల కోసం కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కోసం మీరు ఈ విధంగా టక్కున ఒక మాట జారి మాట్లాడవచ్చు, సరే ఏదో మాట్లాడచ్చు, కానీ మెసేజ్ ఏం పంపిస్తారు? అందరూ తాగండి, అందరూ ఆరోగ్యం చెడిపోండి, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఈ విధంగా ఒక అంత సీనియర్ నాయకుడు మాట్లాడి చాలా బాధాకరం. తప్పకుండానే ఓట్ల కోసం ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు నేను భావిస్తాను. వై నాట్ 175 మతలబ్ ఏంది అసలు? ఏంటి ఇదంతా? ప్రతి వీధికి ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టి, డెవలప్మెంట్ ప్రతి చోట సమానంగా చేస్తున్నాం కాబట్టి 175 స్థానాలు టార్గెట్ పెట్టుకుని ఈరోజు జనాలకు సాధ్యమా? ఖచ్చితంగా ప్రతి ఇంటికి మనం మంచి చేసినప్పుడు ఆ సాధ్యం అనేది మేమైతే భావిస్తున్నాం అన్న డెఫినెట్గా. అంటే 175 టార్గెట్ ఎందుకంటే అన్ని సమానంగా చేసాం కాబట్టి ప్రతి చోట మాకు ఓట్లు వేస్తాం నమ్మకైతే మాకు. మీ ప్రకారంగా ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? లాస్ట్ టైం వచ్చిందనకన్నా ఎక్కువ సీట్లు, ఎక్కువ ఓట్లు అయితే వస్తాయని నమ్ముతున్నాం. ఏ బలం ఉంది మీకు? జనాలే మా బలం అన్న డెఫినెట్గా. ఎందుకంటే మాకు సపరేట్గా 10 పార్టీలు 4 సిద్ధం సభలు పెట్టడం వల్ల అనుకుంటున్నారండి. సిద్ధం సభ అనేది ఓన్లీ ఒక అదేమంటారు, జనాలు మాతో ఉన్నారని చిన్న ఒక ట్రైలర్ మాత్రమే. మీకు ఇంకా పూర్తిగా అది ఒక ట్రైలర్, ఇంకా సినిమా బాగుందా? ఇంకా మే 13 సినిమా కనపడుతుంది అందరికన్నా. ప్రజలు జూన్ 4 దానికి తీర్పిస్తారు ఆ సినిమా. రైట్. మీరు మీ నియోజకవర్గ ప్రజలకు చెప్పబోయేదండి, మీ అధిష్టాన నాయకుడు చెప్పబోయేదండి, మీ డాడీ చెప్పేది ఏంటి? నాన్నగారు ఎప్పుడే ఒకటే చెప్తూ ఉంటారు. ఎందుకంటే చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో మా కష్టపడిన కార్యకర్తలు కావచ్చు, మా నాయకులు కావచ్చు, ముఖ్యంగా మా ప్రజలందరూ కావచ్చు, వాళ్ళు ఒక అవకాశం, నమ్మకం మన మీద పెట్టారు. నమ్మకం పెట్టినప్పుడు 100% మన ఎఫర్ట్స్, సరే ఒకటి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా నాకు తెలియదు, కానీ అన్ని విధాలుగా 100% మన ఎఫర్ట్స్ పెట్టాలి, మనం కష్టపడాలి, ప్రయత్నం చేయాలి, రిజల్ట్ అనేది దేవుడికి వదులుకోవాలి. అంటే మేము మామూలుగా అనుకునేది డెఫినెట్గా మా ప్రయత్నం అయితే లోపం లేకుండా ఏ విధంగా అయితే 5 సంవత్సరాలు కష్టపడినాము అంతకు మించి నిరంతరం శ్రమించే ప్రయత్నం నేను చేస్తాను, ప్రజలు అందుబాటులో ఉంటాను అనేది నేను చెప్తున్నాను. ఇది మీరు చెప్తున్నారు. మీ ఫాదర్ కానీ మీ అధిష్టాన నాయకుడు కానీ ఏం చెప్తున్నారు అనుకోవచ్చు? జగనన్న ఒకే మాట చెప్తున్నాడు, మంచి చేస్తేనే ఓటేయండి, ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటేనే ఓటేయండి అని చెప్తున్నాడు. ఇంత గొప్పగా చెప్పే ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా దొరుకుతాడా అని చెప్పి ఒకసారి ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే అందరూ నాయకులు, అందరూ ముఖ్యమంత్రులు ఏదో చేస్తాను, ఏదో చేసి చూపిస్తానని చెప్పి ఓటు వేయడానికి వెళ్తారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు నేను చేశాను, చేస్తే ఓటేయండి అని చెప్పి అడుగుతున్నాడు. మేలు జరిగితేనే ఓటేయండి అని చెప్పి అడిగే ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేడు. అలాంటి ముఖ్యమంత్రి ఒకే ఒక ముఖ్యమంత్రి. అంటే రానున్న కాలంలో మిగతా వాళ్ళు కూడా అంటే మనం ఒక సందేశం ఇది ఇచ్చినట్టునా, మిగతా ముఖ్యమంత్రులు కావచ్చు, ఈవెన్ యూనియన్ గవర్నమెంట్ కావచ్చు, ఎవరికైనా కానీ దేశానికి ఇది ఒక ఆదర్శ మోడల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని నేనైతే భావిస్తున్నాను. రేపు ఏ నాయకుడైనా కానీ మా వల్ల మీకు మేలు జరుగుతూనే ఓటేయమని అడగడానికి ఇదొక మొదట అడగనుకోవచ్చా? మొదటి అడుగు మా వల్ల మంచి జరిగితేనే ఓటేయని చెప్పి అడిగే మొదటి అడుగేది. మీరు కూడా అంతేనా? డెఫినెట్గా. ఎందుకంటే నేను ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, 5 ఏళ్ళు మేము మంచి చేస్తుంటేనే, మేము కష్టపడి ఉంటేనే, మేమంటే మా కుటుంబం, మా ఫాదర్, ఎందుకంటే పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాం కాబట్టి మేము, మా కుటుంబం, ఫాదర్, మా అందరం కూడా మంచి చేస్తేనే, కోవిడ్ సమయంలో కష్టపడి ఉంటేనే, వరదలు వచ్చినా అండగా నిలబడితేనే, ఒక పండుగ వచ్చినా, ఒక కష్టం వచ్చినా, ఒక పెళ్లి జరిగినా, ఒక ఆపద వచ్చినా మేము అండుగా నిలబడితేనే మాకు ఓటేయండి, అది ఓటేయండి నేను చెప్తున్నాను. చివరిగా యంగ్స్టర్ కాబట్టి మీ యంగ్స్టర్స్కి ఏం చెప్పబోతున్నారు? ఓటర్స్కి ఏం చెప్తున్నారు? మీ నాయకులకు, మీ కార్యకర్తలకు, మీ ఎంపీలు, జడ్పీటీసీ వీళ్ళందరికీ ఏం చెప్పబోతున్నారు?
తప్పకుండా ముఖ్యంగా మా నాయకులకి మా కార్యకర్తలు ఒకటే చెప్తున్నాను, నేను మీ కుటుంబ సభ్యులు లాంటి వాడిని. వాళ్ళని చిన్నప్పటి నుంచి కలిసి నడిచిన వాళ్ళం. ఎందుకంటే ఒక 20 ఏళ్ళగా నా రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి వాళ్ళందరూ ఎత్తుకునే మనుషులు కూడా చాలా మంది ఉన్నారు దాంట్లో. ఇది వాస్తవం. డెఫినెట్గా ఆ స్థాయిలో వాళ్ళ మీద నాకు అభిమానము అనుబంధం ఉంది కాబట్టి డెఫినెట్గా ఏ విధంగా అయితే 5 ఏళ్ళు నేను పనిచేస్తాను అంతకు మించి మీ అందరి కోసం పనిచేసే ప్రయత్నం చేస్తాను. మీ కుటుంబంలో ఒక సభ్యుల్లాగా ఉంటాను. తప్పకుండా ఎటువంటి నాకైతే ఈగోస్ గర్వం ఎప్పుడు ఉండదు లైఫ్లో. ఎందుకంటే చిన్నప్పుడు పెరిగిన వాతావరణం కావచ్చు, ఈ విధంగా నాన్నగారి దగ్గర నేర్చుకుంది కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు ఒక కుటుంబ సభ్యులాగా పనిచేస్తాను తెలియజేస్తున్నా. ముఖ్యంగా యువకులకి చెప్పేది ఏంటంటే కాన్స్టిట్యున్సీలో డెఫినెట్గా ఇండస్ట్రీస్ తీసుకొచ్చి డెవలప్ చేసే బాధ్యత నాది. ఎందుకంటే ఈ 5 ఏళ్ళలో మనం చాలా జాబ్ మేళాస్ 2-3 జాబ్ మేళాస్ పెట్టుండొచ్చు, కానీ మన ఉపాధి బయట ఇచ్చుండొచ్చు. కాన్స్టిట్యున్సీ వరకు వచ్చేసరికి మనం కొంత కోవిడ్ వల్ల 2-3 ఇయర్స్ నష్టపోయాం. మేము ఎంఓఏ చేసుకోవచ్చు, హెచ్సిఎల్ దగ్గర ఎంఓఏ చేసుకోవచ్చు తిరుపతి రూరల్కి తీసుకువచ్చినప్పుడు మనకి మీ అందరికీ తెలుసు తిరుపతి తురా టవర్స్ కట్టే చోట అంటే మనకి తురాలో 13 ఎకరాల ల్యాండ్ కూడా మనం అలాట్ చేశాము. ఆ ల్యాండ్లో కూడా తప్పకుండా మనం హెచ్సిఎల్తో ఎంఓఏ చేసుకోవచ్చు. తప్పకుండా ఒక 2000 ఉద్యోగాల పైన అక్కడ మనం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చానం బట్టల్లో మనం అందరం కూడా ఒక ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేద్దామని 100 ఎకరాల ఏపీఐసీ ఇప్పుడు ఎక్వైర్ చేసింది. మిగతా దగ్గర తొందరలో అక్వైర్ ప్రాసెస్ స్టార్ట్ చేసి డెఫినెట్గా రైతులకు ఇబ్బంది లేకుండా రైతులకు మంచి రేటు తీసుకువచ్చి అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ తీసుకువస్తాం. చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఉద్యోగ ఉపాధి మా మొదటి అడుగుగా రేపు పోతుంది. అదేవిధంగా మౌలిక వసతులు ఏదైతే స్టార్ట్ చేశామో దానికి మించి ఈరోజు కాన్స్టిట్యున్సీలో మొత్తం అన్ని మౌలిక వసతులు ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి తీసుకునే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. చివరిగా మీ ప్రతిపక్ష నాయకునికి ఏమైనా సవాల్ విసిరాలని ఏమైనా భావిస్తున్నారా? సవాళ్ళు అయితే మా క్యారెక్టర్ అది కాదు. ఎందుకంటే వాళ్ళైతే నిద్ర లేస్తే త్వరగొడతారు, అరుస్తారు, తిడతారు, కుటుంబ సభ్యంగా తిడుతున్నారు. మీరు మాత్రం యువకులే కదా. డెఫినెట్గా ఒక్కొక్క మెయిన్ షేర్ ఒక విధంగా ఉంటుంది. మేము మంది చేసి ఓటు అడగాలనుకుంటాం, వాళ్ళు అరిచి గోల చేసి ఓట్లు అడగాలనుకుంటారు. తప్పకుండా ప్రజలు మా మైండ్ సెట్ని యాక్సెప్ట్ చేస్తారని మేమైతే భావిస్తున్నాం. మీరు చూశారు కదా మోహిత్ రెడ్డి గారు, దాదాపు ఈ నియోజకవర్గ ప్రజలకైతే పూర్తి స్థాయిలో సమాచారం అందిస్తానని మేమైతే భావిస్తున్నాము. కామెంట్ రూపంలో మీరే తెలియవలసిన బాధ్యత మీ పైన ఉన్నది. సేమ్ టైం మేము కూడా మీ దగ్గరికి ఇంకొక అభిప్రాయాన్ని మాత్రం తీసుకొస్తున్నాము. చాలా ముఖ్యమైనది, కీలకమైంది ఒక ఎన్నిక. అది గ్రామ పంచాయతీ అయినా, అది ఎంపీటీసీ అయినా, లేదా ఎమ్మెల్యే ఏదైనా కానీ పూర్తి స్థాయిలో మీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. ఓటు చాలా విలువైనది, 2 వైపులా పదునైనది కూడా. ఎందుకంటే 17 దఫాలుగా ఎలక్షన్ జరిగినాయి. 17 దఫాలుగా ఎలక్షన్ జరిగినా కానీ ఇంకా వ్యవస్థలో అక్కడక్కడ కాదు ఇంకా ఎక్కడ ఉన్నాము అనేది మీరే గ్రహించాలి. ఎందుకంటే ఈ 17 దఫాలుగా మీ తాతలు ఓట్లేశారు, మీ తండ్రులు ఓట్లేశారు, మీరు ఓట్లు వేశారు, మీరు ఓట్లు వేయబోతున్నారు మీ పిల్లల భవిష్యత్తు కొరకు. ఓటు అందరికీ నేను ఆపాదించలేను, కానీ దుర్వినియోగం అవుతుంది అంటారు. అది ఒక్కరోజు. మీ కుటుంబాలు ఆర్థికంగా ఉంటే మీరే ఇంకొకరికి సహకారం చేస్తారు. అట్లాంటి నాయకులు, అట్లాంటి పార్టీ, అట్లాంటి అభివృద్ధి ఎక్కడుందో మీరే నిర్ణయించుకోవాలి. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్.